గారి డ్యూటీనే నిఘా. అదే ఆమె ఆయుధమైంది. అక్రమ సంపాదనకు మార్గమైంది. కలెక్షన్ క్వీన్ గా మారి 7 ఏళ్లుగా అందిన కాడికి ఊడ్చేశారట. లాస్ట్ కు సొంత శాఖలో పనిచేసే ఉద్యోగులను కూడా విడిచిపెట్టకపోవడంతో సీన్ ఓవర్ టు పోలీస్ హెడ్ క్వార్టర్ అయిపోయింది. చేసేదేం లేక కింద పనిచేసే ఎంప్లాయీసే ఉన్నతాధికారులకు లేఖ రాసి మేడం గారి అక్రమాల పుట్ట బయటపెట్టారు. కట్ చేస్తే ఆమె డీజీపీ ఆఫీస్కు అటాచ్ అయ్యారు. విచారణ తర్వాత వాస్తవాలు బయటకు వస్తే సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉందట. ఇంతకీ ఎవరా ఆఫీసర్? ఆమె మీద వచ్చిన వసూళ్ల ఆరోపణలు ఏంటి? నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు. అక్రమాలు వసూళ్ల ఆరోపణలతో డీజీపీ ఆఫీస్కు అటాచ్. కవిత షాడో టీంపై కూడా కొనసాగుతోన్న విచారణ. ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న ఆమె అక్రమాల కోసం తన ఇంటెలిజెన్స్ ను వాడి అడ్డంగా బుక్ అయ్యారు. పోలీస్ నిఘా విభాగం జిల్లా ఎస్పీగా పనిచేస్తూ గాడి తప్పిన నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఇంటెలిజెన్స్ విధుల నుంచి తప్పించి డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేశారు. రాష్ట్రంలోని కీలకమైన జిల్లాను పర్యవేక్షించే బాధ్యతల్లో ఉన్న ఆమె అడ్డు అదుపు లేకుండా అక్రమ వసూళ్ల దందా చేయడం వల్లే వేటు వేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నమాట. 7 ఏళ్ల క్రితం నల్గొండ జిల్లాలో డీఎస్పీగా చేరారు గంజి కవిత. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన ఆమెపై ఈ మధ్య కాలంలో తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తన సిబ్బందితో పాటు కింది స్థాయి అధికారుల నుంచి అప్పులు చేబదుళ్లు తీసుకోవడం, తిరిగివ్వమంటే ఇంటెలిజెన్స్ నివేదికల పేరుతో బెదిరించినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందట. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు దగ్గర ఆమె పెద్ద హోటల్ను నిర్మించారని అంటున్నారు. ఆ హోటల్కు వంట సరుకుల సరఫరాలో సిబ్బందికి ఇన్నింట్లిచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన ఇంట్లో జరిగిన వేడుకలకు బహుమతులు తీసుకురావాలంటూ కింది స్థాయి సిబ్బందికి హుకుం జారీ చేయడం కూడా పోలీసు అధికారుల్లో వ్యతిరేకత వ్యక్తమవడానికి కారణమైందట. ఆమె వసూళ్ల దందాపై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. కవిత అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పోస్టింగుల కోసం లంచం వసూలు చేసినట్లు ఆరోపించారు. వివిధ సందర్భాల్లో క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం భారీగా వసూళ్లు చేశారట. అంతేకాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా చేయించినట్లు లేఖలో తెలిపారు. ఆ లెటర్ ఆధారంగా విచారణ చేపట్టి 15 రోజులుగా కవిత అక్రమాలపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ నిఘా విభాగం గంజి కవిత అడ్డగోలు వ్యవహారాలపై కొన్ని వివరాలు బయటకు తీసినట్లు ప్రచారం జరుగుతోంది. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారిగా గంజి కవిత 7 ఏళ్లు పనిచేశారు. ఈ 7 ఏళ్లలో ఆమె రేషన్, గుట్కా మాఫియాల నుంచి భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో ఇంటెలిజెన్స్ లో చేసిన వారితో షాడో టీం ఏర్పాటు చేసుకున్న కవిత ఓ ఏఎస్పీ, ఒక డీఎస్పీ, ఒక సిఐ, పలువురు ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిపించినట్లు ప్రచారం జరుగుతోంది. కవిత అక్రమాల్లో ఒక ఎస్ఐ, 3 కానిస్టేబుళ్లు, ఒక హెడ్ కానిస్టేబుల్ పాలు పంచుకున్నట్లు పోలీస్ శాఖలో ఇన్సైడ్ టాక్. దీంతో ఆమె షాడో టీం పైన విచారణ కొనసాగుతోందట. సమగ్ర విచారణ తరువాత కవితను సస్పెండ్ చేయడంతో పాటు ఆమె షాడో టీంలో ఉన్నవారిపైన వేటు వేసే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ప్రాథమిక విచారణలోనే ఎస్పీ కవిత అక్రమాల చిట్టా ఉన్నతాధికారులను నివ్వెరపరుస్తోందట. 7 ఏళ్లుగా జిల్లాలో డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీ హోదాలో నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన ఆమె సొంత శాఖ సిబ్బందిని కూడా వదలకపోవడం చర్చకు దారితీసింది. గత ఇంటెలిజెన్స్ చీఫ్ సపోర్ట్ ఉండటంతో జిల్లా ఎస్పీలను కూడా లెక్క చేయకుండా కవిత అక్రమ వసూళ్లు చేసుకుంటూ పోయారని పోలీస్ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో ఆమె స్పెషల్ బ్రాంచ్ నివేదికలకు విరుద్ధంగా ఇంటెలిజెన్స్ నివేదికలు పంపేవారని, కవిత కావాలనే రిపోర్ట్లు మార్చి పంపినట్టు అధికారులు నిర్ధారించారట. అందరి మీద నిఘా పెట్టి యాక్షన్ తీసుకోవాల్సిన ఆఫీసర్ సొంత శాఖ సిబ్బంది లేఖతో కార్నర్ అయిపోవడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అంతేకాదు, ఆమె ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా ఉండగానే రాష్ట్ర ఇంటెలిజెన్స్ టీం కవిత అక్రమాలపై నిఘా పెట్టడం మరింత సినిమాటిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఎస్పీ కవితపై వేటు పడింది. పూర్తిస్థాయి విచారణ తరువాత ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఎస్పీ కవిత వరకే చర్యలు ఉంటాయా, లేక ఆమె షాడో టీం చిట్టా కూడా బయటికి తీస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కవితతో కలిసి అక్రమాలకు పాల్పడిన అధికారులకు బదిలీలు, అటాచ్మెంట్లతో సరిపెడతారా లేక సస్పెండ్ చేస్తారా అన్నది కూడా
ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. చూడాలి మరి ఇంటెలిజెన్స్ ఎస్పీ కవిత నిఘా చిత్రాలు ఇంకేమేమున్నాయో.